నేడు ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ, ఆర్థిక సాయం పలు అంశాలపై చర్చ. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా, సవాంగ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా, నేడు సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం, రోజువారీగా విచారించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. నేడు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్, నీట్ సహా ఇతర పరీక్షా పేపర్ల లీకేజ్లకు నిరసనగా బంద్కు పిలుపు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి మరోసారి అస్వస్థత, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అద్వానీ. అమరావతి విధ్వంసం జాతికి ద్రోహం, రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. 3 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటా, వీలున్నప్పుడు 1-2 రోజులు షూటింగ్ అన్న పవన్ కళ్యాణ్. ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ, లోడింగ్ ఛార్జీలతో ఉచిత ఇసుక అందిస్తామన్న కొల్లు రవీంద్ర. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోస్ట్ పోన్. 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం, రుణమాఫీపై బీఆర్ఎస్ ప్రశ్నించడం విడ్డూరమన్న భట్టి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేత కేకే, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే. తెలంగాణ పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు, డ్రాఫ్ట్ పాలసీ తయారు చేశామన్న మంత్రి జూపల్లి. వచ్చే మార్చి నాటికి 7 లక్షల ఇళ్లు పూర్తి, రాబోయే 100 రోజుల్లో 28,000 ఇళ్లు నిర్మిస్తామన్న పార్థసారథి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా, పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసిన ఏపీపీఎస్సీ. కాంగ్రెస్ పాలనను గాలికొదిలేసింది, నేరాలు పెరిగిపోతున్నాయన్న హరీష్ రావు. హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన, రైతుల సమస్యలు పరిష్కరించాలన్న ఎంపీ రఘునందన్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 2 నామినేషన్లు, 2 ఎమ్మెల్సీల ఎంపిక ఏకగ్రీవమయ్యే ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్న కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్, బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ. మణిపూర్లో శాంతి నెలకొంటుంది, 11,000 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్న మోడీ. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎంకు ఎదురుదెబ్బ, కేజ్రీవాల్ కస్టడీ 12 వరకు పొడిగింపు. హత్రాస్లో యూపీ సీఎం పర్యటన, చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన యోగి. నేడు ఉదయానికి భారత్ కు క్రికెట్ టీంతో భేటీ కానున్న మోడీ. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ విడుదల, ఆల్రౌండర్ల జాబితాలో నెంబర్ 1గా హార్దిక్.